భారతదేశంలో అతి అద్భుతమైనటువంటి సంచలన న్యూస్ ఏదైనా 2024లో ఉంది అని అంటే అది రామ మందిర నిర్మాణం. ఆ రామ మందిర నిర్మాణం జరిగినటువంటి అయోధ్యలోనే బీజేపీ ఓడిపోవడం అన్నది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందులో ప్రత్యేకించి అది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అవ్వటము, పేదలు ఎక్కువగా ఉండటము మొదలైనటువంటి అయినప్పటికీ ఎంతో అభివృద్ధిని క్రియేట్ చేసిన బీజేపీ అక్కడ ఎందుకు ఓడిపోయిందా అని అందరూ ముక్కును వేలేసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే ఆ అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు రోడ్ వైండింగ్స్ అయితేనేమి, ఆ ఆలయ డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి ప్రాంతాన్ని సమీకరించుకోవడంలో ఆ యొక్క నగర నిర్మాణానికి సంబంధించినటువంటి రోడ్ వైండింగ్ మొదలైనటువంటి కార్యక్రమాలు చేసే సమయంలో కొంతమంది పేదలు చాలామంది యొక్క ఇళ్ళని డెమాలిష్ చేయటము, వారికి సరైనటువంటి గిట్టుబాటు ధరను అందించకపోవటము, వారికి ఈ రోజుకి కూడా ప్రొటెస్ట్ చేయడానికి 6 నెలల కాలం పాటు వెయిట్ చేయాల్సినటువంటి రకమైనటువంటి జీవోలు లైక్ 144 సెక్షన్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఉక్కుపాతాన్ని మోపింది. ఇలా చేయడం వల్ల ప్రజలు విసిగి వెరసి రాముని మీద కూడా పగ తీర్చుకునే విధంగా బీజేపీని ఓడించారు. మొత్తానికి అక్కడ ఎస్పీ అయితే విన్ అయ్యింది. సో ఇదే ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి వారికి సరైనటువంటి న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరగకపోవడం వల్లనే ఈ బీజేపీని ఓడించడం జరిగింది. సరైనటువంటి న్యాయం కనుక చేసి ఉన్నట్లయితే అయోధ్యలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించేది ఉండేది.